ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు భారతదేశంలో పుట్టినందుకు గర్వపడుతూ భారతదేశ పౌరుడిగా ఆధార్ కార్డు కానీ లేకపోతే ఓటర్ కార్డు కానీ ఇవి భారతదేశ పౌరుడిగా గుర్తించి ఇచ్చినటువంటి గుర్తింపు కార్డులు. అలాంటి భారతదేశ రాజ్యాంగంలో ప్రజాప్రతినిధిగా అవకాశం ఉండి ఆ రాజ్యాంగం ద్వారా ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి మనము సాక్షాత్తు గవర్నర్ సాక్షిగా, శాసనమండలి చైర్మన్ సాక్షిగా, శాసనసభ స్పీకర్ సాక్షిగా జాతీయ గీతం వస్తున్నప్పుడు ఖచ్చితంగా దానికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణలో పుట్టినందుకు జై తెలంగాణ అనొచ్చు, ఆంధ్రాలో పుడితే జై ఆంధ్ర అనొచ్చు, మహారాష్ట్రలో పుడితే జై మహారాష్ట్ర అనొచ్చు. ఈ దేశంలో పుట్టినందుకు జై భారత్ అని అనాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఆ దేవుడు తీసుకెళ్లి పాకిస్తాన్లో వేస్తే అక్కడ నేను కూడా పాకిస్తాన్ జిందాబాద్ అని అనాల్సిన అవసరం ఉంది. ఈ దేశ జాతీయ గీతం వస్తున్నప్పుడు చట్టసభల్లో ఉన్నటువంటి మనమే, ప్రజాప్రతినిధులమైన మనమే ఆ దేశ జాతీయ గీతానికి అమర్యాదపూర్వకంగా ప్రవర్తించడం అనేది అది ఎంతవరకు సబబు అనేది శాసనసభ స్పీకర్గా అత్యున్నత స్థానంలో ఉన్న మీరే గుర్తించాల్సిన అవసరం ఉంది. గవర్నర్ గారి సాక్షిగా జరిగినటువంటి ఇటువంటి విషయాన్ని ఖచ్చితంగా తిరిగి పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, సోదరుడు చాలా విలువైనటువంటి విషయాన్ని చెప్పాడు. ఖచ్చితంగా ఈ విషయాన్ని నోట్ చేసుకొని దీని మీద ఖచ్చితంగా ఆలోచన చేసి దీనికి మరొకసారి పొరపాటు కానివ్వకుండా పొరపాటు చేసిన సందర్భాన్ని కూడా గుర్తించి నోట్ చేసుకొని స్పీకర్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్రి గారు ఏ ప్రశ్నకు కూడా సమాధానం సంతృప్తికరంగా చెప్పలేదు. నెంబర్ 1. ఒకటి సార్, ఎన్ని దశల్లో జరుగుతుంది మూసి అంటే వారి దగ్గర సమాధానం లేదు. ప్రణాళికలు ఎన్ని, డిపిఆర్లు ఎన్ని అంటే సమాధానం లేదు. డిపిఆర్ ఫేజ్ 1కి వచ్చింది అన్నారు. నిన్నగాక మొన్న నరసింహారెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ ఎండి సార్ తాజ్ కృష్ణాలో ప్రజెంటేషన్ ఇచ్చారు. మంత్రి గారు బహుశా లేరనుకుంటాను అక్కడ. వారు చెప్పింది ఏమంటే అదే కంక్లూడ్, ఐఎమ్ అండర్ ప్రొటెస్ట్ సార్, ఐఎమ్ అండర్ ప్రొటెస్ట్ సార్, గవర్నమెంట్ మిస్లీడ్ చేస్తోంది రాష్ట్ర ప్రజలు, ఐఎమ్ అండర్ ప్రొటెస్ట్. ఎండి గారు ఎండి గారు డిపిఆర్ లేదంటారు, మంత్రి గారు డిపిఆర్ వచ్చిందంటారు. అయిపోయింది, ఐఎమ్ అండర్ ప్రొటెస్ట్. ఎండి గారు డిపిఆర్ లేదు అని మొన్న చెప్పారు మార్చి 13 నాడు. ఇప్పుడు మంత్రి గారు డిపిఆర్ ఉందంటున్నారు. నెంబర్ 1. నెంబర్ 2 విషయమే నేను చెప్తున్నాను సార్, ప్రభుత్వము పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తాజ్ కృష్ణాలు ఇచ్చినప్పుడు 15వ తారీఖు సాయంత్రం ఇచ్చినప్పుడు మమ్మల్ని కూడా ఆహ్వానించారు.